తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపు ఉంది. ఏ ఆపద వచ్చినా కూడా తాను వెళ్లి ఆదుకుంటాడు అనే ధోరణిలో చాలా మందికి ఉంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిత్వం మీద మంచి అభిప్రాయం అయితే ఉంది. ఇక మోహన్ బాబు, చిరంజీవి ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీలో ఒకేసారి కెరియర్ ని స్టార్ట్ చేసినప్పటికీ చిరంజీవి అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా మారి అక్కడి నుంచి మెగాస్టార్ గా మారితే మోహన్ బాబు మాత్రం విలన్ గా చేస్తూ హీరోగా మారి కొన్ని సినిమాలు చేసి సరైన సక్సెస్ అందుకోలేక డీలా పడిపోయారు. మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళిద్దరి మధ్య తరచూ విభేదాలైతే వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ మళ్లీ ఎప్పటికప్పుడు వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అంటూ నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఇక ప్రస్తుతం మోహన్ బాబుకి కొద్ది వరకు ఆపదైతే ఉంది కాబట్టి చిరంజీవి అతనికి ఫోన్ చేసి మాట్లాడినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఫోన్లోనే మోహన్ బాబు కొంతవరకు ఎమోషనల్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఏదేమైనా కూడా ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ స్టార్ హీరోలు ఇద్దరు వాళ్ళను వాళ్ళు స్టార్స్ గా ఎలివేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుకు సాగారు. మరి అలాంటి మోహన్ బాబుకి ఇప్పుడు కష్టం రావడం అనేది నిజంగా చాలా వరకు బ్యాడ్ అనే చెప్పాలి. మరి ఈ సందర్భంలో ఆయన వ్యక్తిత్వాన్ని చాటుకుంటూ చిరంజీవి మోహన్ బాబుకి ఫోన్ చేసి మాట్లాడి అతన్ని ఓదార్చడం అనేది నిజంగా గొప్ప విషయం. మరి ఈ విషయంలో చిరంజీవి ఎంట్రీ ఇచ్చి వీళ్ళ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని క్లియర్ చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఏదేమైనా మోహన్ బాబుకి చిరంజీవి మాట్లాడితే అదొక బలం అని చాలా మంది చెప్పుకుంటున్నారు. అందుకే చిరంజీవి ఫోన్ చేయడంతో మోహన్ బాబుకి ఎక్కడ లేని ప్రాణం వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఏదేమైనా కూడా చిరంజీవి, మోహన్ బాబు అనే వాళ్ళు టామ్ అండ్ జెర్రీ లాంటి వారని, ఎప్పుడు గొడవ పడతారో ఎప్పుడు కలిసి ఉంటారో ఎవరికీ తెలియదు అని చిరంజీవి ఒక సందర్భంలో చెప్పారు. ఏదేమైనా కూడా వీళ్ళ మధ్య ఉన్న బాండింగ్ అనేది ఇలా బయటపడుతూనే ఉంటుంది. మొత్తానికైతే వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో లెజెండ్స్ గా ఒక వెలుగు వెలగడం అనేది నిజంగా చాలా మంచి విషయమనే చెప్పాలి.